నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఛఠ్ మహాపర్వ్. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఈ నెల 27వ తేదీన తుఫానుగా బలపడే అవకాశం. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వార్తలోని వివరాలు. దీపావళి పండుగ పూర్తయిన 6 రోజుల తర్వాత జరుపుకునేదే మహాపర్వ్ ఛఠ్ పూజ. ఏటా కార్తీక మాసం శుక్లపక్షంలోని షష్ఠి సందర్భంగా 4 రోజుల పాటు ఈ పూజలు చేస్తారు. సాధారణంగా పూజలు చేస్తున్నప్పుడు అర్చకులు ఉంటారు. ఇందులో అర్చకులే లేకుండా పూజలు నిర్వహించడం ఓ విశేషం. బీహార్, జార్ఖండ్తో సహా ఉత్తర భారతదేశంలో ఛఠ్ పూజను నిర్వహిస్తారు. ఛఠ్ పూజ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ 4 రోజుల వేడుకలు అందరిలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా పౌరుడు రాసిన, పాడిన ఆధ్యాత్మిక గీతాలను తనతో పంచుకోవాలని కోరారు. ఉత్తర భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పండుగ ఛఠ్ పూజ. బీహార్, జార్ఖండ్తో సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఛఠ్ పూజ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రజలు ఉదయం నుండే నదుల వద్ద పుణ్య స్నానాలు ఆచరించి సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో నదీ తీరాల వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. ఆ విశేషాలను ఈ కథనంలో చూద్దాం. ఏటా కార్తీక మాసం శుక్లపక్షంలోని షష్ఠి సందర్భంగా 4 రోజుల పాటు ఛఠ్ పూజలు చేస్తారు. తినే ఆహారం నుండి ధరించే వస్త్రాల వరకు ఆచారాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా ఉంటాయి. ఛఠ్ పూజ చేసేవారు మొదటి రోజు అత్యంత నిష్టగా నహాయ్ ఆచరిస్తారు. ఇంటిని శుభ్రం చేసి శాకాహార భోజనంతో వ్రతం ప్రారంభిస్తారు. రెండవ రోజు వ్రతం చేసేవారు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేస్తారు. దీనిని ఖర్నా అంటారు. మూడవ రోజు నదీ తీరాల్లో అస్తమించే సూర్యుడికి నైవేద్యాలు సమర్పిస్తారు. దీనిని సంధ్యా ఆర్ఘ్య అంటారు. ఛఠ్ ప్రసాదంగా గోధుమ పిండితో చేసిన టేకువా వంటకాన్ని తయారు చేసేటప్పుడు భక్తి గీతాలు ఆలపిస్తారు. 4వ రోజు కార్తీక శుక్ల సప్తమి నాడు పండుగ సూర్యోదయానికి అర్పణలతో ఛఠ్ పూజ ముగుస్తుంది. దీనిని ఉషా ఆర్ఘ్య అంటారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగలో మహిళలు కుటుంబ సభ్యుల శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం 36 గంటల పాటు మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేయడం విశేషం. మహిళలు సూర్య నమస్కారాలు చేసి వివిధ రకాల పూలు, పండ్లతో దేవుడికి దీపారాధన చేసి నైవేద్యం సమర్పిస్తారు. నదీ ఘాట్ల వద్ద పండ్లతో అలంకరించి పూజలు చేస్తారు. అనంతరం ఈ పండ్లను పంచిపెడతారు. హిందూ సాంప్రదాయంలో అత్యంత పురాతనమైన పండుగలలో ఒకటైన ఛఠ్ పూజ ప్రకృతి, మానవ విశ్వాసాల మధ్య బంధాన్ని సూచిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు సతీష్ షా కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. సుమారు 4 దశాబ్దాలకు పైగా సినీ, టీవీ పరిశ్రమల్లో సేవలు అందించిన సతీష్ షా సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ టీవీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో ఇంద్రవదన్ సారాభాయ్గా ఆయన పోషించిన పాత్ర ఇండియన్ టీవీ చరిత్రలోనే అత్యంత ఐకానిక్ హాస్య పాత్రల్లో ఒకటిగా నిలిచింది. మై హూ నా, దిల్వాలే దుల్హనియా లే జాయింగే,
కల్హో నాహో వంటి విజయవంతమైన చిత్రాలలో కమెడియన్గా రాణించారు. సతీష మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సతీష తన నటన ద్వారా ఎంతో మంది ప్రేక్షకులకు వినోదాన్ని అందించారని సామాజిక మాధ్యమం వేదికగా ప్రధాని పేర్కొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 3 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్కి 440 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 970 కిలోమీటర్లు, చెన్నైకి 970 కిలోమీటర్లు, కాకినాడకి 990 కిలోమీటర్లు, గోపాల్పూర్కి 1040 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపటికి తీవ్ర వాయుగుండంగా ఈ నెల 27వ తేదీ ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 28 నాటికి తీవ్ర తుఫానుగా మారి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అన్నారు. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటి నుండి 4 రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తుఫాను కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు. తీర ప్రాంత ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమై ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తీసుకున్న చర్యలపై కలెక్టర్ మీడియాకు వివరిస్తూ గత 4 రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలను యంత్రాంగం సమర్థంగా ఎదుర్కొందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీలలో ప్రకాశం జిల్లాలో 3 అంచెల ప్రణాళికతో యంత్రాంగం సన్నద్ధమవుతోందన్నారు. ప్రభావిత ప్రాంతాలను గుర్తిస్తున్నామని, తుఫాను సమయంలో ప్రజలెవరూ ఇళ్లలో నుండి బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు. కొన్ని ఏరియాస్లో అంటే ఒక 4 నుంచి 5 ప్రాంతాల్లో వాళ్ళని ముంపుకు గురైనటువంటి హ్యామ్లెట్స్ని షిఫ్ట్ చేయడం తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకోకుండానే ఆల్మోస్ట్ అది ఈ రోజుతో అది కంక్లూడ్ అయింది. అయితే ఈరోజు వచ్చినటువంటి సమాచారం మేరకు దీనికన్నా మరొక పెద్ద తుఫాను రాబోతుందని వాతావరణ శాఖ వారు హెచ్చరిక ఇచ్చినారు. దాని పేరు కూడా పెట్టారు, మంతా తుఫాన్, మంతా సైక్లోన్ అని దానికి నామకరణం కూడా చేయడం జరిగింది. అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 1000 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మన కోస్ట్కి దూరంలో ఉంది. దాని దిశ ఎట్లా ఉందంటే అటు నుంచి వెస్ట్వర్డ్ అంటే మన కోస్ట్ వైపు వచ్చి ఇలాగా నార్త్ వైపు ప్రయాణించే దిశ ఉంది. కాబట్టి ఇది కాకినాడ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ గోదావరి ఏరియాలో తీరం దాటుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్వదేశ్ నినాదం ఆత్మనిర్భర్ భారత్పై ప్రజలకు చైతన్యం కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అనంతపురం జిల్లా జంతలూరులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఆత్మనిర్భర్ భారత్ ఉపన్యాస కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ దేశం ప్రగతి సాధించాలంటే స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలన్నారు. India is one of the largest economies of the world. The growth rate used to be only 4.4. Inflation used to be almost 10% when he became Prime Minister. Within a span of just 5 years, with his astounding leadership qualities, out-of-box ideas, and robust foreign policy, he could transform the otherwise bankrupt economy into one of the largest economies in the world. Now we stand at 4th place. We were at the 11th place in 2014. That is a transformation that has taken place in the past
10 years or 11 years in the country. Now we are talking about Atmanirbhar. What is Atmanirbhar? Yes, Atmanirbhar boosts Indian economy. Atmanirbhar will create infrastructure. Atmanirbhar will attract investment, whether it is domestic or foreign direct investment. Atmanirbhar will lead to establishment of new industries. The new establishment of new industries will generate employment. The new generation of employment creates generates wealth, and it also generates employment, and then తీవ్ర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ ఆస్తి ప్రాణ నష్టం కలుగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తక్షణమే తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని, అలాగే కలెక్టరేట్లో 089422405557 నెంబర్తో కంట్రోల్ రూమ్ సిద్ధంగా ఉందన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నియోజకవర్గాలు మండలాల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. తూర్పుగోదావరి విశాఖపట్నం జిల్లా నుంచి వెళ్తుందని ప్రస్తుతానికి తెలియజేస్తున్నా కూడా మన శ్రీకాకుళం జిల్లాకు కూడా థ్రెట్ ఉన్నది అనేది తెలియవస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో హెడ్ క్వార్టర్లో కలెక్టరేట్ నందు కంట్రోల్ రూము 24 అవర్స్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన మండలాల్లో 30 మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుంది. అయితే మనకి ఈరోజు వర్షం లేకపోయినా కూడా అందరూ కూడా చాలా అలర్ట్గా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందువల్లంటే మనకి రేపు 26వ తేదీ, ఎల్లుండి 27వ తేదీ సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే ఈదురుగాలు గంటకి సుమారు 70 కిలోమీటర్లు వీసే ప్రమాదం ఉందని మనకి హెచ్చరికలు సూచిస్తున్నాయి. విద్యా ఉపాధి అవకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వివిధ పథకాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎంఎస్ఎంఈల ఏర్పాటుతో ఉపాధికి బాటలు వేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా దీనికి ఒక పరిష్కారం మనం చూపించాలనే ఉద్దేశంతో మేము అనేక సందర్భాల్లోని మన ఈడీ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన కూడా అన్నారు ఈ క్లాజు విషయంలోని ఆయనతో కూడా ఓపికతో మేమందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, లేదు సార్ దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది, మనం వీళ్ళని వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచి వీళ్ళ శాలరీ పెంచే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా, అదేవిధంగా నాతో పాటు నేను బుచ్చిబాబు గారు ఇద్దరు కలిసి ఈడీ గారిని కలిసి మాట్లాడిన తర్వాత మన యూనియన్ ప్రెసిడెంట్గా మన సురేష్ కుమార్ గారికి కూడా ఆయనతో కూడా సంప్రదించి ఇది మనం ఎట్టి పరిస్థితిలో దీన్ని మనం ముందుకు వెళ్ళనివ్వకూడదు, కానీ కావాలంటే కూడా మనం సెంట్రల్లోని కూడా మనం మాట్లాడదాం, 100% మినిస్టర్ లెవెల్ కూడా తీసుకెళ్దాం. ఎందుకంటే వీళ్ళందరూ భవిష్యత్తు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి సుమారు మేము కూడా చూసాం, అందులో ఉన్న లిస్టులో చూస్తే 25 మందిలో 15 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యాన్ని ఆధునిక విధానాల్లో మెరుగుపరచడమే లక్ష్యంగా మ్యాజిక్ ట్రైన్ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని చిత్తూరు జిల్లా డ్రామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆవసాని రవికుమార్ తెలిపారు. చిత్తూరులో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ జిల్లాలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా మ్యాజిక్ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. నగరి, బంగారుపాలెం, రామకుప్పం, పులిచెర్ల మండలాల్లోని ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో ఈ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణతో గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశమని పేర్కొన్నారు. మీద ప్రవహించకుండా, దాని ద్వారా అంటువ్యాధులు వ్యాపించకుండా, సీసీ డ్రైన్లు లేని చోట మనకు సీసీ డ్రైన్ను ఒక 100 మీటర్లు వేయాలంటే ₹1,00,000 పైన అవుతుంది. అక్కడ మనము చాలా తక్కువ ఖర్చుతో మ్యాజిక్ డ్రైన్స్ అని మన జిల్లాలో 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన 4 పంచాయతీల్లో ప్రారంభించాము. మామూలుగా సీసీ డ్రైన్స్ విత్ కవర్ స్లాబ్ ఒక పద్ధతి మురుగునీటి నిర్వహణకు, రెండోది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,
మూడోది కచ్చా డ్రైను. ఇవన్నీ కాకుండా బాగా ఎఫెక్టివ్గాను ప్లస్ తక్కువ ఖర్చుతోనూ పూర్తయ్యేదానికి మొదటగా కృష్ణా జిల్లా నందిగామలో ఇది ప్రారంభించడము జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాక్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. తిరిగి వార్తలకు స్వాగతం. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ సిబిసి ఆధ్వర్యంలో గుంటూరులోని గోగినేని వెంకటేశ్వరరావు అండ్ శైలజ మహిళా డిగ్రీ కళాశాలలో స్వచ్ఛత అవగాహన స్వచ్ఛతోత్సవ్ 2025 మొక్కలు నాటే కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సిబిసి అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ రోజువారీ జీవితంలో స్వచ్ఛతను అలవాటు చేసుకోవాలన్నారు. ఆత్మనిర్భర్లో భాగంగా భద్రతా దళాలు కూడా దేశీయ జాతి సునకాల సేవలను వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ భారతీయ జాతులకు చెందిన రాంపూర్ హౌడ్, ముద్దోల్ హౌడ్ల జాగిలాలను చేర్చుకొని చారిత్రాత్మక అడుగు వేసింది. మరి ఆ జాగిలాల పనితీరు విశేషాలను ఈ కథనంలో చూద్దాం. భారతదేశ చరిత్ర, సంస్కృతి, పురాణాల్లో సునకాలకు ఎప్పుడూ విశిష్టమైన గౌరవప్రదమైన స్థానం ఉంది. భారతీయ మూలాలున్న సునకాలు ధైర్యం, విధేయత, కార్యాచరణ సామర్థ్యాల్లో ప్రసిద్ధి చెందాయి. రాజదర్బార్ల నుంచి యుద్ధ భూమి వరకు భారతదేశపు అద్భుతమైన సైనిక సాంస్కృతిక సంప్రదాయంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. టేకన్పూర్ వద్ద ఉన్న బీఎస్ఎఫ్ నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ ని ప్రధాని మోదీ సందర్శించినప్పుడు భారతీయ జాతులను వినియోగించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా దేశ ప్రజలు భారత జాతి సునకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపు ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో నిండి ఉంది. ప్రధాన మంత్రి మోదీ ప్రేరణతో బీఎస్ఎఫ్ అకాడమీ 2 ప్రధాన జాతులైన రాంపూర్ హౌండ్, ముతోల్ హౌండ్లను K9 దళాల్లో చేర్చింది. బీఎస్ఎఫ్ ఇప్పటి వరకు 150 భారతీయ జాతి సునకాలను సరిహద్దుల్లో మోహరించింది. ఇవి సరిహద్దు భద్రతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యమైన కీలక ఆపరేషన్లలో, ప్రకృతి విపత్తుల సమయంలో భద్రతా దళాలకు కీలకంగా మారుతున్న ఈ జాగిలాలు అత్యుత్తమ పనితీరుతో అందరినీ మెప్పిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ చెందిన రాంపూర్ హౌండ్, దక్కన్ పీఠభూమికి చెందిన ముదోల్ హౌండ్ అలసట లేకుండా ఎక్కువ దూరం పరిగెత్తే సామర్థ్యంతో, ధైర్య సాహసాలతో, ఎంతో తెలివితో వ్యవహరించగలవు. ఇక ముదోల్ రాంపూర్ హౌండ్లు 2 అద్భుతమైన ట్రాకర్లుగా నిరూపింపబడ్డాయి. విపత్కర పరిస్థితుల్లోనూ వీటి పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఈ స్వదేశీ జాతులు ఏ విదేశీ జాతి కంటే తక్కువ కాదని నిరూపించుకున్నాయి. బీఎస్ఎఫ్లో భారతీయ సునకాల చేరిక స్వదేశీ నిబద్ధతకు మాత్రమే కాకుండా భారతదేశపు దృఢ సంకల్పానికి కూడా ప్రతీకగా నిలుస్తున్నాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆధునీకరించిన టెర్మినల్ 2 తిరిగి ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు టెర్మినల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని అందించే విధంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో దీనిని తీర్చిదిద్దారన్నారు. ఎయిర్ ట్రాఫిక్ మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రద్దీని తగ్గించడానికి, ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండడానికి ఈ పునరుద్ధరణ చేపట్టినట్లు తెలిపారు. అత్యాధునిక చెక్ ఇన్ భద్రతా వ్యవస్థలతో ఈ టెర్మినల్ ద్వారా ఏడాదికి 1,50,00,000 మంది ప్రయాణికులకు సేవలు అందించవచ్చని మంత్రి వివరించారు. Delhi terminal has now reimagined and revitalized to serve the modern aspirations of the Indian passenger. I would also acknowledge the nationwide and in fact the most popular global leader, our Honorable Prime Minister Narendra Modi ji's efforts in
specially boosting up the aviation ecosystem in the country in the last 11 years. Today, when we talk about aviation in the country, there is a clear wall in between, that is before 2014 and after 2014. After 2014, in this 11 years, the kind of numbers you see are unimaginable. We have doubled all the numbers, we have passed the pre-COVID numbers, and very much in one of the ways of becoming the largest aviation ecosystem in the whole world. జూబ్లీ హిల్స్ అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అనేక సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుత కాంగ్రెస్, గత బీఆర్ఎస్ నాయకులు విఫలమయ్యారన్నారు. భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. హైదరాబాద్ నగరంలో అత్యంత మురికి కూపం ఏదంటే ఈరోజు జూబ్లీ హిల్స్. అత్యంత నరకయాతన పడుతున్నారు అంటే జూబ్లీ హిల్స్ ప్రజలు. ఇక్కడ రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజీ ఓవర్ఫ్లో కాకుండా చూసే విషయంలో కానీ, స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందించే విషయంలో కానీ, ఇక్కడ అనేక రకాల సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తా ఉన్నాయి. ఈ జూబ్లీహిల్స్ ఆనుకున్నటువంటి ఖైరతాబాద్ అభివృద్ధి చెందింది. జూబ్లీహిల్స్ ఆనుకున్నటువంటి షేర్లింగంపల్లి అభివృద్ధి చెందింది. జూబ్లీహిల్స్ ఆనుకున్నటువంటి మూసాపేట్, కూకట్పల్లి అభివృద్ధి చెందింది. జూబ్లీహిల్స్ ఆనుకున్నటువంటి సనత్నార్ అభివృద్ధి చెందింది. కానీ జూబ్లీహిల్స్ మాత్రం పేరుకు జూబ్లీహిల్స్ మాత్రమే తప్ప ఇక్కడ ఉన్నటువంటిది అంతా కూడా మురికి హిల్స్, సమస్యల హిల్స్ అని సందర్భంగా మనవేస్తున్నాను. అనేక రకాల సమస్యలతో ఇక్కడ ప్రజలు మరి ఇబ్బంది పడతా ఉన్నారు. దీనికి పూర్తి బాధ్యత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు 10 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. దేశ ఆర్థిక వ్యవస్థలో పండుగల సందర్భంగా భారతదేశ డిజిటల్ చెల్లింపులు అన్ని రికార్డులను అధిగమించాయి. అక్టోబర్ నెలలో దేశంలో యూపీఐ లావాదేవీలు సగటున రోజుకు 94,000 కోట్ల రూపాయలకు చేరాయి. ఇది సెప్టెంబర్ నెలతో పోలిస్తే 13% పెరుగుదలకు నమోదైంది. ఈ అంకెలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఓ నిదర్శనం. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన మ్యూజియం ప్యారిస్ లూవర్ మ్యూజియంలో సినీ తరహాలో దోపిడీ జరిగింది. మధ్యాహ్నం మాస్కులు ధరించిన 4 దుండగులు కేవలం 7 నిమిషాల్లో ఈ దోపిడీని అత్యంత చాకచక్యంగా పూర్తి చేశారు. ఫ్రెంచ్ రాజ కుటుంబానికి చెందిన అత్యంత విలువైన క్రౌన్ జ్యువెల్స్ను దోచుకెళ్లారు. ఖచ్చితమైన ప్రణాళిక, పక్కా అమలు, ప్యారిస్ వీధుల్లో ఏమాత్రం ఆందోళన లేకుండా తప్పించుకున్నారు. ఎన్డీఏ కూటమి బీహార్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచింది. ప్రచారంలో భాగంగా ఖగరియా జిల్లాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి ప్రాజెక్టులు, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలను ఆయన ప్రస్తావించారు. దేశ ఆర్థికాభివృద్ధి, సరిహద్దుల రక్షణ, శాంతి భద్రతల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. త్రాగునీరు, విద్యా, వైద్య రంగాలలో బీహార్లో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. जदयू, भाजपा, हम पार्टी, पासवान जी की पार्टी, कुशवाहा जी की पार्टी 5 पांडवों की तरह एकजुट होकर चुनाव लड़ रहे हैं। और दूसरी ओर महागठबंधन में टिकटों के मामले पर ही लठमारी हो गई है। इनका ना नेता है, ना नियत है, ना नेतृत्व है। हम नीतीश जी के नेतृत्व में चुनाव लड़ रहे हैं और इस 20 साल में एनडीए की नीति स्पष्ट रही।
జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పునరుద్ఘాటించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను అంతం చేయాలని పిలుపునిచ్చారు. సమితి 80వ దినోత్సవం సందర్భంగా జరిగిన భద్రతా మండలి బహిరంగ చర్చలో ఆయన మాట్లాడుతూ పాక్ ఆక్రమిత ప్రాంతాలలో వనరుల అక్రమ దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న ప్రజలపై మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దీన్ని పాకిస్తాన్ తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. Let me emphasize that the Union territory of Jammu and Kashmir has been, is and will always be an integral and inalienable part of India. The people of Jammu and Kashmir exercise their fundamental rights in accordance with India's time-tested democratic traditions and constitutional framework. We of course know that these are concepts alien to Pakistan. We call upon Pakistan to end the grave and ongoing human rights violations in the areas illegally occupied by it, where the population is in open revolt against Pakistan's military occupation, repression, brutality, and illegal exploitation of resources. Madam President, we see the world as one family, a vision enshrined in our civilizational ethos of Vasudhaiva Kutumbakam. This is not only an outlook that anchors our worldview, but also the reason why India has consistently advocated for justice, dignity. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో ఈరోజు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 54వ స్థాపకోత్సవ దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన స్నాతకోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడాన్ని మొదటి ప్రాధాన్యతగా పెట్టుకున్నారన్నారు. ఆయుష్మాన్ భారత్ ఉత్తమమైన పథకమని ఆయన పేర్కొన్నారు. I would say twofold. On the one hand, if I was to sum it up in my words, I would say 3 A's: accessible, affordable, and available healthcare. I think it was this government which came out with a beautiful concept like Ayushman Bharat. Being all of us there in the practice for almost 3 decades or more, I think this is one of the best. దేశంలోని అతి ప్రాచీన కళారూపాలలో ఒకటి రంగస్థల నాటకం. రంగస్థల నాటకంలో కళాకారులు నటనతో పాటు సామాజిక సమస్యలపైన గళమెత్తారు. బెంగళూరుకు చెందిన నర్తన్ థియేటర్ గ్రూప్ 3 రోజుల నాటక ప్రదర్శనను ఢిల్లీలో ఘనంగా నిర్వహించింది. ఈ నాటక ప్రదర్శనలో విలియం షేక్స్పియర్ రచన మాక్ బెత్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఢిల్లీలో స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయంలో స్విస్ ఆర్ట్స్ నైట్ ఘనంగా నిర్వహించారు. ఇన్ ద ఫ్లో కార్యక్రమంలో స్విస్ భారతీయ సంగీత కళాకారులు స్విట్జర్లాండ్కు చెందిన ఆర్టిస్టిక్ స్విమ్మర్తో కలిసి అద్భుత ప్రదర్శన ఇచ్చారు. సంగీతం, సింక్రోనైజ్డ్ స్విమ్మింగ్ను మేళవించి నీటి స్ఫూర్తితో కూడిన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు సిరీస్లో కాస్త ఊరట పొందినప్పటికీ తొలి 2 వన్డేలు ఓడిపోవడంతో 1-2 తేడాతో సిరీస్ను కోల్పోయింది. కీలకమైన చివరి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 127వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.